ఇప్పుడు నేను చూడండి, నా కండలు చూడండి ఎలా వచ్చింది ఇంత కండలు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అయిపోయిందా? బేసికలీ నేను ఆంధ్రప్రదేశ్ బాపట్లలో పురిగి ఆ పిజ్జాకి ఈ పిజ్జాకి లైక్ నింగికి ఆకాశానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంటుంది. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? నింగికి ఆకాశానికి ఉన్నంత తేడా. ఏదైనా స్కూల్లో టీచర్ గా పనిచేశారా? తప్పులు వల్ల పట్టుకుంటుంది ఇందాక నుంచి. ఒక అమ్మాయితో బయటికి వచ్చి డేట్ కి వచ్చి ఇంకో అమ్మాయికి సైట్ కొట్టడానికి ఆల్రెడీ ప్లానింగ్ లో ఉన్నాడు. ఇప్పుడు దీని గురించి ఏం చెప్పాలనుకోవట్లేదు. నాకు ఒకసారి ఎండ్ స్క్రోల్ వేసుకోండి men will be men అని మీరే చెప్పాలి. వైష్ణవి గారు రెడ్ ఫ్లాగ్ గ్రీన్ ఫ్లాగ్ వీడియో అంతా చూసిన తర్వాత ఆమె మాట్లాడిన విధానం అంతా పసిగట్టి నిపుణులు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఏమ గ్రీనా, నేను రెడ్డా, ఏమ రెడ్డా అని. అంటే నన్ను రెడ్ ఫ్లాగ్ అంటున్నావా? హాయ్ గైస్, వెల్కమ్ టు ఇన్ఫినిటీ ఫుడ్. నేను మీ రోహిత్ పాసిబిలిటీ. ఈ రోజు మ్యాటర్ ఏంటంటే నాకు చాలా ఆకలిగా ఉంది భయ్యా. ఎక్కడికైనా వెళ్ళి మంచిగా ఏమైనా తినాలని ఉంది. అయితే మీ అందరికీ తెలిసిన విషయమే కదా, ఒక్కడనే వెళ్ళాలంటే కొంచెం బోర్గా ఉంది. నాతో పాటుగా ఎవరినైనా తీసుకొని వెళ్దామంటే ఎవరితో వెళ్తే బాగుంటుందో మీరు ఎలాగో చెప్పరు. అందుకనే నేను ఈరోజు ఒక చిన్న స్కెచ్ చేశాను. స్కెచ్ ఏంటి అని అంటే, అట్ ప్రెసెంట్ నేను ఇన్ఫినిటమ్ ఆఫీస్ కింద ఉన్నాను. మీకు కనిపిస్తుంది కదా వెనకాల ఒక లిఫ్ట్. ఆ లిఫ్ట్ లో నుంచి ఫస్ట్ గా మన ఇన్ఫినిటమ్ లో ఏ క్రియేటర్ అయితే కిందకు వస్తారో ఆ క్రియేటర్ ని పట్టుకొని ఓ మంచి ప్లేస్కి వెళ్ళి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ తిందాం. ప్రెసెంట్ అయితే ఎవరు రాలేదు. ఒక 2 minutes వెయిట్ చేద్దాం, వచ్చేస్తారు. ఎవరో ఒకరు వస్తారు. ఎలా అయినా ఒప్పించి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ తినిపిద్దాం. ఈరోజు ఎవరో ఒకరు వస్తారు పక్కాగా. వైష్ణవి అప్డేట్స్ ఒక అప్డేటెడ్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. ఏంటది? కొంచెం ఫ్రీగా ఉంటే నాతో వస్తావా అలా డేట్కి? డేట్ అంటే ఫుడ్ డేట్ అనమాట. నీకు ఇష్టమైన ఫుడ్ తినిపించాలని నేను మా ఇన్ఫినిటమ్ ఫుడ్ ఆడియన్స్ మనస్ఫూర్తిగా ఎదురు చూస్తున్నాం. నీకు ఇంట్రెస్ట్ ఉంటే అలా ఒక రైడ్కి వెళ్ళి నీకు ఇష్టమైన ఫుడ్ తినిపిస్తా. మరి ఇంట్రెస్ట్ లేకపోతే? ఈ రోజు నేను వేసుకున్న డ్రెస్ ఏంటో చూసావా? చాలా బాగుంది కదా. బాగుంది. గ్రీన్ వేసుకున్నానంటే దాని అర్థం ఏంటి? గ్రీన్ ఫ్లాగ్. నేను ఏం అడిగినా ఎస్ మాత్రమే రావాలి ఈ రోజు. అంటే నన్ను రెడ్ ఫ్లాగ్ అంటున్నావా? లేదు, మీరు గ్రీన్ ఫారెస్ట్ లాగా అనమాట. మా అందరికి మంచి మంచి అప్డేట్స్ ఇస్తా ఉంటారు కదా. అలా ఈ రోజు కారులో కూర్చొని సరదాగా మీ గురించి మా వాళ్ళతో చెప్తూ అలాగే మీకు ఇష్టమైన ఫుడ్ తినిపించాలనుకుంటున్నా. మీ ఇష్టమైన ఫుడ్ ఏంటి? ఎనీథింగ్ ఇన్ వెజ్. టేస్టీగా ఉంటే చాలు. వెజ్జా? ఏంటి అంటే ఉన్నట్టుండండి వెజ్ అనగానే ఏం ప్లేసులు ఉన్నాయి అబ్బా అని ఆలోచిస్తున్నాను. నువ్వు అసలు నిజంగా ఫుడ్ బ్లాగర్ వేనా? అదేంటండి అంత మాట అన్నారు? నిలువెత్తు ఫుడ్ బ్లాగర్ నేను. మరి వెజ్ ప్లేసెస్ తెలియకపోవడం ఏంటి? తెలుసు, బోల్డ్ అని ప్లేసెస్ తెలుసు, టక్కని గుర్తు రావట్లేదు. పోనీ మీరు చెప్పండి. వెజ్ డేట్ విత్ వైష్ణవి అన్నాను నేను. సో మంచి వెజ్ ప్లేస్ మీకు తెలిసింది ఉంటే అక్కడికి వెళ్ళి మంచి ఫుడ్ తిందాం. సరే, ఒప్పుకున్నాక చస్తానా? పద వెళ్దాం. మరి నా బడ్జెట్ 1000 రూపాయలే. బడ్జెట్ కూడా దీనికి. రెడ్ డ్రెస్ లో ఉన్న గ్రీన్ ఫారెస్ట్ మన వైష్ణవి అప్డేట్స్. రండి, ఈ రోజు ఎలా అయినా ఫుడ్ తో ఇంప్రెస్ చేసేయాలి వైష్ణవి. ప్రిన్సెస్ ట్రీట్మెంట్ లైక్ ఏ ప్రిన్సెస్. గ్రీన్ వేసుకొని గ్రీన్ ట్రీట్మెంట్. రండి, మంచి ఫుడ్ ప్లేస్ కి వెళ్ళి మంచి మంచి వెజ్ ఐటమ్స్ తిందాం. రండి, బడ్జెట్ లో. రెడ్ డ్రెస్ వేసుకున్న గ్రీన్ ఫ్లాగ్ వైష్ణవి గారు, నాకంటే మీరు మన ఇన్ఫినిటమ్ లో ఒక క్రియేటర్ గా చాలా మంచిగా తెలుసు. మా వాళ్ళలో కొంతమందికి ఎవరప్పా ఈ వైష్ణవి అప్డేట్స్ అంటే ఒక చిన్న డౌట్ ఉంది. మీ గురించి అలా కాసేపు ఇంట్రడక్షన్ ఇద్దామా? ఇంతకీ మీరు ఎక్కడ పుట్టారో చెప్తారా ఒకసారి? మా నేటివ్ ప్లేసా? సో బేసికలీ నేను ఆంధ్రప్రదేశ్ బాపట్లలో పురిగి తెలంగాణ కరీంనగర్ లో పెరిగాను. దాని తర్వాత హైదరాబాద్ వచ్చాను. ఉమ్మడి రాజధానిలో పెరిగిన వాళ్ళు అనమాట మీరు. నైస్ అండి. ఇంతకీ మీకు వైష్ణవి అప్డేట్స్ ఛానల్ స్టార్ట్ చేయాలని, అందులో కరెంట్ అఫైర్స్ గానీ న్యూస్ కి సంబంధించిన కాంటెంట్ పెట్టాలని ఎందుకు అనిపించింది? ఎందుకు అంటే ట్రై చేశాను. బికాజ్ అది నేను చేయగలిగాను. నాకు ఎప్పటి నుంచో న్యూస్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది. సో ఒకసారి ట్రై చేద్దామని చేశాను. అండ్ ఇట్ వాజ్ అ సూపర్ హిట్. ఆల్మోస్ట్ 48 days లో నాకు 100K ఫాలోవర్స్ వచ్చేసారు ఇన్స్టాగ్రామ్ లో. వావ్. ప్రెసెంట్ ఇన్ఫినిటమ్ తో మీ జర్నీ ఎలా అనిపించింది మరి? ఓ గ్రేట్ అండి. ఐ రియలీ లవ్ ఇట్ హియర్. ఎందుకంటే ఇక్కడ నేను నా జాబ్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం నాకు ఇష్టం వచ్చినట్టు కాంటెంట్ క్రియేషన్ కూడా చేసుకోవచ్చు. సో చాలా డోర్స్ ఓపెన్ అయ్యాయి బేసిక్ గా నాకు ఎక్స్ప్లోర్ చేయడానికి. యాక్చువల్ గా నాకు కూడా ఒక డోర్ ఓపెన్ అయింది. అంటే మీరు ఇన్ఫినిటమ్ లో లేకపోతే ఈ వీడియో ఎవరితో చేయాలో ఒక డౌట్ లో ఉండేవాడిని. ఓకే ఓకే. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ఫినిటమ్ అండి. అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు ఇన్ఫినిటమ్ ఫుడ్ ఆల్సో. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఫ్రీ ఫుడ్ ని ఎవరు నో అంటారు చెప్పండి. ఇంతకీ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము ఒకసారి మా వాళ్ళకి చెప్తారా? మ్యాప్స్ పెట్టాను, ఫాలో అయిపోండి. మ్యాప్స్ పెట్టారు, ఓకే అండి. మ్యాప్స్ ని ఫాలో అవుతున్నాను, అలానే మిమ్మల్ని కూడా ఫాలో అవుతూనే ఉన్నాను. నేను సబ్స్క్రైబ్ కూడా చేశాను.
ప్లీజ్ మీరు కూడా ఫాలో చేయండి. అయితే ఎక్కడికి వెళ్తున్నావు ఒకసారి చెప్తే నా బ్రెయిన్ కొంచెం రిలాక్స్ గా ఉంటుంది. ఓకే, సో మనం ఈ రోజు సింధు కాలనీకి వెళ్తున్నాం. సింధు కాలనీ అరే కొట్టిన పిండి నాకు సింధు కాలనీలో. సో సింధు కాలనీలో ఇప్పుడు వరకు మీరు టేస్ట్ చేయని ఫుడ్ నేను టేస్ట్ చేపిస్తా మరి ఈ రోజు. ఓకేనా? ఓకే, ఒక్క 5 నిమిషాలు వెయిట్ చేయండి. వేడి వేడిగా హ్యాపీగా తిందాం. వైష్ణవి నాకు సింధు కాలనీ బాగా తెలుసు, సింధు తెలుసు, వెజ్ ప్లేసెస్ అన్ని తెలుసు అంటే నమ్మట్లేదు నువ్వు. సింధు ఎవరు? ఇంతలో అమ్మాయి పేరునే పసిగట్టింది చూసావా, దట్ ఈజ్ ఉమెన్. ఒక అమ్మాయిని బయటకు తీసుకొచ్చి ఇంకో అమ్మాయి పేరు చెప్తున్నావు కదా, దట్ ఈజ్ మెన్. మనకెందుకు చెప్పు గొడవలు, ఈ ఏరియాలో నేను చాలా ఫేమస్. ప్రూఫ్ చూపెట్టినా? చూపి. మీరు రండి, నమ్మరు కదా. ఎలా ఉన్నాను? ఎంత అందమైన ముఖం వేసుకొని ఎంత చక్కగా ఉన్నాను. ఇలా ఊర్లలో నారాయణ కాలేజ్ స్టూడెంట్స్ ఇలా పెట్టి నిల్చుంటారు, అలా ఉన్నాను నేను. వెదర్ కూడా చాలా బాగుంది. నీకు మంచి దబేలి తినిపిద్దాం అనుకుంటున్నా. వైష్ణవి గారు నాకు కూడా ఒక సెల్ఫీ తీస్తారా? మీకోసం నేను ఏం తెచ్చాను తెలుసా? అమీర్ భాయ్ బాంబే చాట్ హౌస్ నుంచి వడాపావ్ అండ్ ధాబేలి తెచ్చాను. 21 ఇయర్స్ నుంచి ఇక్కడ ఇది ఉంది. లొకేషన్ మీకు కరెక్ట్ గా కావాలంటే సింధు కాలనీలో సింధు బ్యాంక్ పక్కనే ఉంటది. చాలా బాగుంది యాక్చువల్లీ, రియలీ గుడ్, ది బెస్ట్. దీని ప్రైస్ ఎంతో తెలుసా? వడాపావ్ 40 రూపాయలు, దీని ప్రైస్ కూడా 40 రూపాయలు. మన 1000 బడ్జెట్ లో బేసికలీ ఖర్చు అయింది 920 రూపీస్, ఇంకా మిగిలింది. వావ్, ఇంకా 920 రూపాయలతో రచ్చ రచ్చ చేస్తాం. ఫస్ట్ ఈ వడాపావ్ ఇది తినేసి నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను మిమ్మల్ని. ఒక నిమిషం, ఇది చాలా బాగుంది. తింటా మాట్లాడండి. ఎందుకు ఓన్లీ వెజ్? మీరేమైనా బ్రాహ్మిన్సా, శెట్టిగారులా? అంటే అట్లా అడగకూడదు నిజానికి, బట్ వాళ్ళే తినరు కదా అని. చిన్నప్పటి నుంచి ఇంట్లో తినేవారు కాదు, సో అలా అలవాట్లేదు. పెద్దయ్యాక ఐ మేడ్ అ చాయిస్ తినకూడదని, సో ఐ కంటిన్యూ. ముక్కలేని ముద్ద దిగిన మన లాంటి వాళ్ళకి ఇలా వెజ్ అమ్మాయితో డేట్ అంటే చాలా అయినా పర్లేదు. నేను చెప్పాను కదా గ్రీన్ ఫారెస్ట్ అని. పదండి ఇంకో మంచి ప్లేస్ తీసుకొని వెళ్తా, అంతవరకు దీన్ని ఎంజాయ్ చేయండి. ఏదో తీసుకొస్తా అని ఎప్పుడో వెళ్ళాడు, మరి దాకా రాలేదు. ఆలస్యం అమృతం విషం అన్నట్టుగా రప రప పిజ్జాస్ తీసుకొని వచ్చేసాను. దేశీ మసాలా పిజ్జా అండ్ నా చేతిలో ఉంది క్రీమీ చీజీ పిజ్జా. అండ్ మనం ఎక్కడున్నాం తెలుసా? పిజ్జా డెన్. ఆల్మోస్ట్ 25 ఇయర్స్ ప్లస్ గా ఈ ప్లేస్ ఇక్కడ ఉంది. 25 ఇయర్స్? యా. రెగ్యులర్ గా మనం డామినోస్ లో, పిజ్జా హట్ లో పిజ్జాస్ తినేస్తా ఉంటాం కదా, ఆ పిజ్జాకి ఈ పిజ్జాకి లైక్ నింగికి ఆకాశానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంటుంది. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న? నింగికి ఆకాశానికి ఉన్నంత తేడా. ఏదైనా స్కూల్లో టీచర్ గా పనిచేశారా? తప్పులు వల్ల పట్టుకుంటుంది ఇందాక నుంచి. ఇక్కడ పిజ్జా తో పాటుగా సాఫ్టీస్ కూడా దొరుకుతాయి. ఫస్ట్ మీరు పిజ్జా తినండి, తర్వాత సాఫ్టీ పట్టుకొని వస్తాను. ఎలా అనిపించింది పిజ్జా దేశీ మసాలా? చాలా బాగుంది. అండ్ నేను ట్రై చేస్తున్నాను క్రీమీ పిజ్జా. వావ్, మీరు తప్పకుండా ఒక్కసారి సింధు కాలనీ సైడ్ వస్తే పిజ్జా డెన్ లో పిజ్జా తప్పకుండా ట్రై చేయండి. మీరు పెట్టిన పైసలకి వర్త్. ఏమంటారు? మీరైతే ఈ పిజ్జాని అండ్ దాంతో పాటు ఈ పిజ్జాని కూడా ట్రై చేస్తూ ఉండండి. నేను సాఫ్ట్ తెస్తా. ట్రై చేయమని తీసుకెళ్ళిపో. సారీ, సాఫ్ట్ గుండే వైష్ణవి అప్డేట్స్ గారికి ఫ్రూట్ అండ్ డిలైట్ 130 రూపీస్ అయింది. అంటే వెదర్ కొంచెం రొమాంటిక్ గా ఉంది అని అనుకొని అమ్మాయితో వచ్చారు అని వాళ్ళే అనుకొని ఒకటే దాంట్లో 2 స్పూన్లు వేసి ఇచ్చారు. కానీ బడ్జెట్ లేకపోవడం వల్ల ఒకటే తెచ్చాను. మంచిగా డ్రై ఫ్రూట్స్ వేసారు, ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, ఐస్ క్రీమ్ ఉంది, ఫ్లేవర్ కూడా ఉంది. మీకు ఫ్లేవర్స్ డిఫరెంట్ గా తగులుతున్నాయి, ఫ్రూటీ ఫ్లేవర్స్ తగులుతున్నాయి. ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. నాకు తెలిసి ఈ కాజుకి అంత చార్జ్ చేసినట్టున్నాడు. యా, నేను సాఫ్టీస్ లో ఇలా ఫ్రూట్ ఉన్నట్టు చిన్న సాఫ్టీలు ఎక్కడ తినలేదు. మీకు ఇంట్రెస్ట్ గా అనిపిస్తే ఇక్కడ వచ్చి సాఫ్టీస్ కూడా ట్రై చేయండి. లేదంటే మాత్రం పిజ్జా మాత్రం తప్పకుండా ట్రై చేయండి, వర్త్ అనుకుంటారు. డెఫినెట్లీ. సో ఇంకా మన దగ్గర ఎంత ఉన్నాయి? 350. ఇంకా 350 రూపాయలు ఉన్నాయి. పదండి రచ్చ రచ్చగా తినిపిస్తా. మొత్తం తిందాం పదండి, నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. సో మన వైష్ణవి 2 ప్లేసెస్ లో ఫుడ్ తిని కొంచెం దాహంగా ఉంది అని ఫీల్ అయింది. సో మేడం గారికి దాహం వేస్తే సార్ ఏం చేయాలి, వెంటనే తీసుకొని ఒక ఫేమస్ డ్రింక్ పట్టుకొని వచ్చేసాను. వెరీ ఫేమస్
అసలు తాగితే మ్యాడ్ అయిపోయి అంత ఫేమస్. ఒకసారి టేస్ట్ చేయి. ఓకే ఎలా ఉంది? చాలా టేస్టీగా ఉంది. ఏదో చెప్పాలనుకుని ఏదో చెప్తుంది. సో ఇది కాలాకట్ట. ఓకే సో ఈ ప్లేస్ ఏంటి అని అంటే 22 years నుంచి ఉంది. అండ్ ఈ ప్లేస్ పేరే ఫేమస్ సోడా పాయింట్. అందుకనే ఫేమస్ సోడా పాయింట్ నుంచి ఫేమస్ కాలాకట్ట సోడా తెచ్చాను. అదే మళ్ళీ ఒకసారి ట్రై చేసి ఇందాక అర్థం కాలేదు ఎలా ఉంది, ఎలా ఉందో. యాక్చువల్లీ గుడ్. ఇప్పుడు సో నువ్వు హ్యాపీ కదా? వెరీ హ్యాపీ. అదంతా తాగేసి ఒక పక్కడు బందీగా కడుపు నిండా తినేలాంటి ప్లేస్ కి వెళ్దాం. సో ఈ రోజు నా డైట్ ని నాశనం చేద్దామని నువ్వు ఫిక్స్ అయినట్టు. డైట్ ఏంటి? మనం డేటింగ్ వస్తే డైట్ అంటావు. కారేకి వెళ్దాం నెక్స్ట్ ప్లేస్ కి. వైష్ణవి అప్డేట్స్ గారు, పాపులర్ సోడా తాగిన తర్వాత బాగా పాపులర్ గా బాగా బలంగా ఏదైనా తినాలని ఉందా? వెజ్ అయితే వై నాట్? పరాటా విత్ చికెన్ కర్రీ, పరాటా విత్ పాయ. ఇంకా అంటే నాకు నోరు ఊరుతుంది వాటి చెప్తుంటే. మీకు ఎలా ఉంది అని? వెజ్ ఏదన్నా ఉంటే చెప్పు. ఎస్, ఆల్ మిక్స్ వెజ్ పరాటా తిందామా విత్ బూందీ రైతాతో? ఎస్ డెఫినెట్లీ. ఎస్, ఆ పరాటా తినడానికి మేము ఎక్కడికి వచ్చేసాము అని అంటే మన సింధు కాలనీలో పీజీ రోడ్ లో డింపీ పాన్ ప్యాలెస్ పక్కనే ఉండే పాపులర్ వెజ్ పరాటా ప్లేస్ కి వచ్చాం. ఇక్కడ పరాటాలు అదిరిపోతాయి. రండి తినిపిస్తా. పాపులర్ పంజాబీ డాబాకి వచ్చి మనం ఏం ఆర్డర్ ఇచ్చాం తెలుసా? ఏంటది? బల్లే బల్లే, ఏదో బల్లే బల్లే పరాటా. ఓకే. అని దీనికి ఎందుకు బల్లే బల్లే అనే పేరు వచ్చింది అని అడిగాను. బల్లే బాగుంటదని పెట్టారంట. సరిపోయింది. మీకు నచ్చినట్లుగానే ఇందులో ఏంటి అని అంటే లోపల పన్నీర్, క్యారెట్, ఆలు అని ఇలాంటి అన్ని వెజిటేబుల్స్ వేసి ఉంటారు. సో ఇది కంప్లీట్ వెజ్, 100% ప్యూర్ వెజ్ పరాటా విత్ బూందీ రైతా కూడా ఇస్తారు. నాకు తగ్గట్టు బూందీ లాగా. దీని తర్వాత పరాటా తిన్న తర్వాత మీకు తాయిచ్చాలని మ్యాంగో లస్సీ కూడా తీసుకున్నాను. 150 రూపీస్ బల్లే బల్లే పరాటా. లస్సీ వచ్చి 80 రూపీస్. ఈ క్రీమీ చీజ్ ఏంటి అని అంటే జస్ట్ ట్రై చేయండి అని చెప్పి మనకి ఫ్రీగా ఇచ్చారు. ఫ్రీ 230 రూపాయలు. 230. మన ప్రీవియస్ 650. ఎస్. సోడా కాస్ట్ 25. 905. ఇంకా నా దగ్గర ఎంత 95 రూపాయలు ఉన్నాయి. ఇది తినండి. లాస్ట్ గా ఇంకొక ఐటమ్ దీనికి ఇస్తా. దిల్ ఖుషి అయిపోయి ఫుల్ ఇంప్రెస్ అయిపోతారు. రోహిత్తో వెజిటేట్ ఈసారి నేను వస్తాను, మీరే అడుగుతారు. అస్సలు ఇక్కడ బూందీ రైతాతో పరాటా ఉంటది. మీరు పక్కా పంజాబీ పరాటా కైండ్ ఆఫ్ ఫుడ్ ట్రై చేయాలంటే నడుచుకొని ఈ ప్లేస్కి వచ్చేయండి. ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఒక స్పూన్ లస్సీ కూడా, జస్ట్ ఒక స్పూన్ చాలు. అంటే వైష్ణవి డైట్ ని ఈ రోజు నేను చెడ కొట్టేశానేమో అని చెప్పి కొంచెం బాధగా ఉంది. అయినా పర్లేదు. ఇప్పుడు నేను చూడండి, నా కండలు చూడండి ఎలా వచ్చినాయి ఇంత కండలు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అయిపోయిందా? ఒక అమ్మాయితో బయటికి వచ్చి డేట్ కి వచ్చి ఇంకో అమ్మాయికి సైట్ కొట్టడానికి ఆల్రెడీ ప్లానింగ్ లో ఉన్నాడు. ఇప్పుడు దీని గురించి ఏం చెప్పాలనుకోవట్లేదు. నాకు ఒకసారి ఎండ్ స్క్రోల్ వేసుకోండి, మెన్ విల్ బి మెన్ అని. వైష్ణవి, ఆ బూందీ రైతాతో పాటు కొంచెం బటర్ కూడా ఇస్తారు. ఇలా 150 రూపీస్ లో బటర్, రైతా, ఈ మింట్ చట్నీ, దాంతో పాటు పరాటా ఎవరు ఇస్తారు చెప్పి ఈ రోజుల్లో? అసలు బటర్ కూడా చాలా ఫ్రెష్ హోమ్ మేడ్ లా ఉంది. ఇట్ ఇస్ నాట్ అమూల్ బటర్. సో గైస్, డైట్ స్వాహా. సో నా దగ్గర ఇంకా 95 రూపాయలు ఉన్నాయి. లాస్ట్ లో ఒక ఐటమ్ తినిపిస్తా, చిల్ అయిపోతావు. ఇది తినేసే. సో మనం లాస్ట్ ప్లేస్ గా ఎక్కడికి వచ్చాం అంటే ప్రాచీస్ కుల్ఫీ సెంటర్ దగ్గరకు వచ్చాం. సింధు కాలనీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ప్లేస్ ఇది కూడా. ఇక్కడ కుల్ఫీస్ లో మనకు కావాల్సిన అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి. నాకు ఇక్కడ ఇష్టం గుల్కన్ కుల్ఫీ ఇష్టం, और एक బాదం పిస్తా కుల్ఫీ లేతా. సో మిస్ వైష్ణవి అప్డేట్స్ మహారాణి గారు, మీకోసం లాస్ట్ ఐటమ్ గా నేనేం పట్టుకొని వచ్చానంటే కుల్ఫీస్ తీసుకొని వచ్చాను. ఇదేమో గుల్కన్ కుల్ఫీ, ఇదేమో బాదం పిస్తా కుల్ఫీ. ఏ ట్రై చేయాలని ఉంది? మ్యాచింగ్ అని తీసుకొచ్చారా? అంటే నేను కూడా అనుకోలేదు. గ్రీన్ ఫారెస్ట్, గ్రీన్ ఫ్లాగ్, గ్రీన్ కుల్ఫీ, బాదం పిస్తా కుల్ఫీ. సార్లు ఇండైరెక్ట్ గా నన్ను రెడ్ ఫ్లాగ్ అన్నారు. సేమ్ కలర్లు కూడా, ఇదేమో గ్రీన్, ఇదేమో రెడ్. మీరే చెప్పాలి వైష్ణవి గారు రెడ్ ఫ్లాగా గ్రీన్ ఫ్లాగా. వీడియో అంతా చూసిన తర్వాత ఆమె మాట్లాడిన విధానం అంతా పసిగట్టి
నిపుణులు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి, ఏమో గ్రీనా, నేను రెడ్డా, ఏమో రెడ్డా అని. ఇప్పుడైతే టేస్ట్ చేయండి. అండ్ వీటి ప్రైసెస్ కూడా అది 40 అయితే ఇది 45 రూపీస్ మాత్రమే. గుల్కన్ కుల్ఫీ అంటే రోజా పూలు, అదే గులాబీ పూతో తయారు చేస్తారంట. ఆ ఫ్లేవర్ పర్ఫెక్ట్ గా తెలుస్తుందా? అండ్ ఇది బాదం పిస్తా కుల్ఫీ, ఇది కూడా అలా ట్రై చేయండి. నాకు ఇక్కడ బాదం పిస్తా కుల్ఫీ అంటే పిచ్చి ఇష్టం. అవి ఫీల్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది గైస్. సో దీంట్లో మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? లేదండి, అందుకే సెన్సిటివిటీ వస్తుంది. తిన్న వెంటనే జుమ్మనిందా? బట్ ఈ మాట కావట టేస్ట్ చాలా బాగుంది. దీంట్లో ఎన్ని కాజు అండ్ పిస్తా పలుకులు తగులుతున్నాయంటే చాలా బాగుంది. రియలీ గుడ్. ఇది కూడా చాలా బాగుంది. ప్రాపర్ గులాబీ ఫ్లేవర్ అన్నమాట. సో గుడ్. అండ్ ఈ రోజు తిన్న ఫుడ్ ఐటమ్స్ అన్నిట్లో మీకు బాగా ఏది నచ్చింది? నాకు పిజ్జానా, దబేలీనా, పరాటానా? దబేలి వాజ్ ద బెస్ట్. చాలా బాగుంది. నోట్లో పెట్టుకున్న వెంటనే ఫ్లేవర్స్ అండ్ ఫినిషర్స్ కి డెజర్ట్ చూసారా? స్టార్ట్ నుంచి ఎండ్ వరకు మన డేట్ ని ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసి ఎంత హ్యాపీగా చేశానో. మీరు హ్యాపీ కదా? మీరు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటే మా ఇన్ఫినిటమ్ ఫుడ్ ఆడియన్స్ అందరూ కూడా హ్యాపీనే. సో ప్లీజ్ దయచేసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో మీ విలువైన కామెంట్స్ పెట్టండి. అలానే ఇలాంటి ప్లేసెస్ ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా చెప్తే, మీకు తెలిసిన ది బెస్ట్ వెజ్ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయో చెప్తే మళ్ళీ వైష్ణవి గారిని తీసుకుని ఆ వెజ్ ప్లేసెస్ పోయి హ్యాపీగా నేను తినిపించేస్తానంతా మీరు కూడా చూడొచ్చు, రివ్యూ కూడా తెలుసుకోవచ్చు. అలానే నెక్స్ట్ మన వీడియోలో మన ఇన్ఫినిటమ్ లో ఏ క్రియేటర్ తో చేస్తే బాగుంటది, ఎలాంటి వీడియో చేస్తే బాగుంటది అనే విషయం కూడా కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ రోహిత్ పాసిబిలిటీ, నాతో ఉన్నారు వైష్ణవి అప్డేట్స్ యూ. సో ఇన్ఫినిటమ్ ఫుడ్ నే కాకుండా నా ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, విచ్ ఇస్ వైష్ణవి అప్డేట్స్ యూ. yes తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఇన్ఫినిటమ్ ఫుడ్ ముందుండాలి, మీరందరూ చాలా బాగుండాలి. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. టాటా, సీ యు అగైన్.